క్రిమిషన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు మరి ఒకసారి స్వాగతము. గడిచిన ఎపిసోడ్లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే 60 అడుగుల పొడవున్నటువంటి నిచ్చెన మీద నుంచి ఒక అతను పడినా సరే అతనికి దెబ్బలు తగలలేదు అన్న కారణం ఏంటంటే అప్పుడు ఆ నిచ్చెన పడుకోబెట్టబడి ఉంది, దాని మీద నుంచి పడిపోయాడు. దెబ్బలు తగులుతాయా? తగలవు కదా. మరి ఇవాల్టి నానుడి పదానికి వస్తే, నానుడి సామెతకు వస్తే, చూరు నీళ్లు వెనుగర్రకు ఎక్కినట్టు. చూరు నీళ్లు వెనుగర్రకు ఎక్కినట్టు. వర్షం పడినప్పుడు వెనుగర్ర మీద నుంచి ఇంటి చూరు మీద నుంచి కిందకి దిగుతాయి నీళ్లు. ఎప్పుడు కూడా ఇంటి చూరు వెనుగర్ర కన్నా తక్కువ కిందకు ఉంటుంది. కింద నుంచి నీళ్లు పైకి వెళ్ళవు కదా. కానీ నమ్మటానికి శక్యం కానటువంటి కొన్ని విషయాలు జరిగినప్పుడు, లేదా అసలు జరగని వాటి గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఈ సందర్భంలో వాడతాం. ఏమని? చూరు నీళ్లు వెనుగర్రకు ఎక్కినట్టు అని. కింద నుంచి పైకి నీళ్ళు ఎక్కవు కదా. అలాగే ఈ జరగటానికి ఇంపాసిబుల్, ఇది జరగదు అని చెప్పే సందర్భంలో వాడేదే ఈ చూరు నీళ్లు వెనుగర్రకు ఎక్కినట్టు అని. మరి ఇవాల్టి చిలిపి ప్రశ్నకు వద్దాము. ఒక వ్యక్తి వర్షంలో తడుస్తూ వెళ్తున్నాడు. అతని దగ్గర గొడుగు లేదు, టోపీ లేదు, ఎటువంటి తలదాచుకోవడానికి ఎటువంటి వస్తువు లేదు. కానీ అతని జుట్టు తడవలేదు. వర్షం మాత్రం జోరుగా పడుతుంది, కానీ అతని జుట్టు మాత్రం తడవలేదు. కారణం ఏంటి? దీనికి సమాధానము కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ క్రిమిషన్ ఆర్ట్ క్రియేషన్స్.